బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో బుజ్జగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పీఎస్ఆర్ నిరాశ చెందారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయంపై పీఎస్ఆర్తో చర్చించారు నేతలు. తెలంగాణ కాంగ్రెస్ లో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పీఎస్ఆర్ నిరాశ చెందారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయంపై పీఎస్ఆర్తో చర్చించారు నేతలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారా, లేకపోతే ఏఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు గౌరవించాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కానీ అసంతృప్త జ్వాలలు అయితే అలానే నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు నేతలు అనేటువంటి మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఇక మంత్రివర్గంలో స్థానం దక్కపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరాశకు గురయ్యారు. ఆయన నిన్నటి నుంచి కూడా పార్టీ నేతలకైతే అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఇక నేతలు చెప్పడంతో కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఏఐసీసీ నిర్ణయం మేరకే మంత్రివర్గంలో ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు బీసీ సామాజిక వర్గానికి ఏఐసీసీ కట్టబెట్టింది. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ సామాజిక న్యాయంతో పాటు మరోవైపు కులగణన ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో చేశారు. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ ఆ ముగ్గురికి అవకాశం కల్పించింది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలకు అవకాశాలు ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ప్రేమ్ సాగర్ రావుకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటి నుంచి కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చారు. ఏఐసీసీ నేతలకు కూడా భట్టి విక్రమార్క అదే విషయం చెప్పారు. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా పిసిసి చీఫ్ కి కూడా ప్రేమ్ సాగర్ రావు పేరునైతే సూచించారు. కానీ ఆయనకు ప్రధానంగా ఆయన సామాజిక వర్గం అడ్డొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఓసీ సామాజిక వర్గానికి చెందిన వెలమ సామాజిక వర్గం ఇప్పటికే క్యాబినెట్ లో దాదాపుగా 5 మందికి పైగా ఉన్నారు. సో ఈసారి అవకాశం లేకుండా పోయింది అన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా ఏఐసీసీ నేతలు చెప్తున్నారు. ఆ మేరకే ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ విషయాన్ని ప్రేమ్ సాగర్ రావు దృష్టికి అయితే తీసుకెళ్లారు. ప్రేమ్ సాగర్ రావు కూడా కొంత నిరాశగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన గత ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఆ సమయంలో ప్రేమ్ సాగర్ రావు కీలకంగా ఉన్నారు. సో ఈసారి ఖచ్చితంగా తనకు కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన అనుకున్నారు. కానీ ఏఐసీసీ నిర్ణయం అందరికీ కూడా అంటే ప్రధానంగా ఇటు సీఎం కావచ్చు, అదేవిధంగా పిసిసి కొంతమంది అయితే పేర్లు అయితే పంపారు. వీళ్ళు ఊహించని విధంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. చివరి నిమిషంలో ఆ ముగ్గురు పేర్లని ప్రకటించారు. దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గంలో అవకాశం రాక కొంత నిరాశకు గురయ్యారో వాళ్ళతో నిన్న ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు. వాళ్ళ నివాసానికి వెళ్లి కలిశారు. ఇటు సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి నివాసాలకు వెళ్లారు. ఇక డిప్యూటీ సీఎం ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఇంకా కూడా కొంత అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది. ఆయన తన ఫామ్ హౌస్ లోనే ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఆ బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్ ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అప్పచెప్పారు. ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి సూచించినట్టు తెలుస్తుంది. ఇక పిసిసి నేతలు కూడా ఆయనతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.